ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఇక్కడ ఉన్న 2 నెంబర్లలో ఒక నెంబర్ అయితే మనసులో తలుచుకో అమ్మా. తీయటి శుభవార్త చెబుతాను తల్లి, నీ మనసులోని బాధంతా తొలగిస్తానమ్మా అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదండి, 2 నెంబర్స్ ఉన్నాయి కదా. ఒక నెంబర్ అయితే బాబాగారిని స్మరిస్తూ అనుకోండి. బాబాగారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అండి. మొదటి నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, నీ మనసులో బాధ ఎంతో గూడి కట్టుకుని ఉండిపోయింది కదమ్మా. ఎంతో వేదన చెందుతున్నావు కదా. ప్రతిసారి ఇలా అనుకుంటున్నావు నువ్వు, బాబా పిలిస్తే పలుకుతానని, పిలిస్తే పలుకుతానని, పలుమార్లు ఇదే మాటని నువ్వే అన్నావని అంతా అంటే విని ఆశగా ఆర్తిగా నిన్ను ఆశ్రయించాను. నన్ను ఆదుకోమని సాయి తండ్రి. నమ్మిన వారిని సైతం వదలవు. నీ చెయ్యి నాకు అందించవా. నవ్విన వారికి సైతం వరములు కురిపించావు. నాపై అలక ఎందుకు సాయి తండ్రి. ఏమరుపాటున ఉన్నావా. నా మొర వినలేవా. నా పొరపాటు ఉంటే క్షమించలేవా. ఒకవేళ నువ్వు లేవేమోనని అనిపిస్తుంది సాయి తండ్రి. తలంచే తలుపు చాలని క్షణంలో కరుగుతానని, జయిస్తే మాయ ప్రశ్నకి జవాబై దొరుకుతానని అంతా అంటే విని గుండెల్లో నిండుగా అభయముద్ర వేసుకున్నాను. నిన్ను నమ్మినాను సాయి తండ్రి. నాపై దయ చూపవా, జాలి చూపవా. నీ కరుణ నాపై చూపించు తండ్రి. ఈ కష్టాలు, బాధలు, అవమానాలు నేను తట్టుకోలేకపోతున్నాను తండ్రి. ఒక్కసారి నా వైపు చూడు నాన్న. నాన్న నాన్న అని పిలుస్తున్నాను. ఒక్కసారి పలుకు తండ్రి. ఈ బాధలన్నీ తొలగించి నాకు మనశ్శాంతిని కలిగించు తండ్రి. నేను ఉండగా భయమెందుకు అంటావు. ఏ పేరును పిలిచినా, ఏ రూపమును కొలిచినా సృష్టిలో ప్రతి అణువు నా రూపమే అన్నావు. అదే భావించి ప్రతి మూగజీవికి నాకు తోచినట్టుగా ఆహారం పెడుతున్నాను తండ్రి. పేదవారికి నా ఉన్నంతలో సహాయం చేస్తున్నాను. నీ ఆలయానికి వస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను, నీకు పూజలు చేస్తున్నాను, నిన్ను వేడుకుంటున్నాను. నీ శరణాలే గతి సాయి తండ్రి అని ప్రతి క్షణమో కూడా నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. ఇకనైనా కరుణించవా బాబా అని ఎంతో బాధపడుతూ ఆర్తితో నన్ను పిలుస్తున్నావు కదా తల్లి. నువ్వు పిలిచే పిలుపులు నా చెవుల దాకా చేరుతున్నాయి, నా మనసుకు హత్తుకుంటున్నాయి. నీ మొర ఆలకించటం లేదేమోనని నువ్వు అనుకుంటున్నావు తల్లి. నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా. నీ మొర నేను ఆలకిస్తున్నాను తల్లి. నువ్వు ఎన్నో బాధలు అనుభవిస్తున్నావని నాకు తెలుసమ్మా. నా కళ్ళతోటి నేను చూస్తున్నాను. నీకు సహాయం చేయాలని ఎంతో పరితపిస్తున్నాను. పూర్వజన్మ కర్మల వల్ల, నీ తలరాత వల్ల ఇలా జరుగుతుందమ్మా. నీ ప్రమేయం ఏమీ లేదు. ఈ జన్మలో నువ్వు అంతా పుణ్యమే చేశావు. ఎటువంటి పాపమూ చేయలేదు తల్లి. అందరికీ కూడా సహాయమే చేశావు. నేను చెప్పినట్లుగా మూగజీవుల్ని ఆదరిస్తున్నావు, పేదవారికి సహాయం చేస్తున్నావు. నీ మంచి గుణం నాకు ఎంతో నచ్చుతుంది తల్లి. కానీ నీ తలరాత వలన ఎన్నాళ్ళు ఇన్ని కష్టాలు పడ్డావమ్మా. నేను ఏ విధంగానూ నీకు సహాయం చేయలేకపోయాను తల్లి. నేను ఒప్పుకుంటున్నానమ్మా. నేను సహాయం చేశాను అని అబద్ధం చెప్పను. ఇప్పటి వరకు కూడా నీకు సహాయం చేయలేకపోయాను తల్లి. కానీ నువ్వు పిలిచే పిలుపులు, నువ్వు పెట్టుకునే కన్నీరు నా మనసుకి చాలా బాధగా అనిపిస్తుంది తల్లి. ఇకపై నీకు సహాయం చేయాలని నీ వద్దకు వచ్చానమ్మా. నీ కర్మఫలమంతా కూడా పూర్తయిపోయింది తల్లి. నీ తలరాతనే తిరగరాస్తున్నానమ్మా. నువ్వు ఏమాత్రం భయపడవద్దు తల్లి. బెంగపెట్టుకోకమ్మా. నీకు అంతా మంచే చేస్తాను తల్లి. నీవే చూడు, అద్భుతాన్ని చూస్తావు.
కొన్ని క్షణాల్లో అద్భుతం జరుగుతుంది. నువ్వే చూస్తావు తల్లి. అప్పుడు నువ్వు అంటావు, బాబా కృతజ్ఞతలు, నాకు సహాయం చేయరేమో అనుకున్నాను, సహాయం చేశారు బాబా అని నువ్వు ఎంతో ప్రేమతోటి నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటావు తల్లి. కాబట్టి దిగులు పడకుండా, బాధపడకుండా ధైర్యంగా ఉండమ్మా. నా నామస్మరణ చేస్తూ కూర్చో తల్లి. అంతా నేను చూసుకుంటాను కదా, నువ్వు ధైర్యంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు 1వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు 2వ నెంబర్ అండి. 2వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీ మనసులో మదన పడే విషయం నీకే అనుకూలిస్తుందమ్మా. ఒక్కసారి నేను చెప్పేది విను తల్లి, ఆనందిస్తావు. తల్లి అవసరం లేకుండా భయపడుతున్నావు, అనవసరంగా ఆందోళన పడుతున్నావు తల్లి. వృధాగా నువ్వు టెన్షన్ పడుతున్నావు తల్లి. ఇప్పుడు చెబుతున్నాను విను. ఇప్పుడు ఈ క్షణం నువ్వు తపన పడే విషయం నీకు అనుకూలంగా జరుగుతుంది. నువ్వు అనుకునే విధంగా ఒక మంచి ముగింపు అనేది వస్తుంది బిడ్డ. నువ్వు కోరుకున్నది నేను నెరవేరుస్తానమ్మా. నీ జీవితాన్ని తీర్చిదిద్దడానికే నీ బాబా నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను సంతోషంగా చూసుకోవటమే తండ్రిగా నా బాధ్యత తల్లి. ఏదీ కూడా నన్ను అడగవలసిన అవసరం లేదు. నీవు ఒక్కసారి నన్ను చూస్తే చాలు. నీ చూపుల్లో 1000 మాటలు నాకు తెలుస్తాయి తల్లి. అప్పుడే నేను కూడా నీతో మాట్లాడుతున్నాను తల్లి. ఎప్పుడు నన్ను పిలిచినా నీ ముందు వచ్చి నిల్చుంటానమ్మా. నువ్వు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూనే ఉంటాను. కానీ నువ్వే నా మాటలు వినలేకున్నావు. నన్ను నువ్వు గుర్తించలేకుండా ఉన్నావు బిడ్డా. ఎందుకంటే నీ మనసు నీలో లేదు కాబట్టి. నీ మనసు బాధతో భారంగా ఉంది కాబట్టి. ఎప్పుడూ నీ మనసు అలజడిగా బిక్కరగా ఉంటుంది కాబట్టి. చుట్టూ జరిగే చిన్న చిన్న విషయాలను గమనించలేకపోతున్నావు కాబట్టి. ముందు నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో తల్లి. ఏది చేసినా నిదానంగా చెయ్యి. ఎలాంటి పని చేసేటప్పుడైనా సరే నా వల్ల కాదు అని అనుకున్నా, నాకు నా సాయి తండ్రి ఉన్నారు, అంతా నా బాబా తండ్రి చూసుకుంటారు అనే నమ్మకంతోటి ధైర్యంగా ఉండు. నా మీద నమ్మకంతోటి ఒక పని ఆరంభించావు అంటే ఆ పనిని మంచి విధంగా జరిపించే బాధ్యత నాదేనమ్మా. నువ్వు ఎప్పుడూ కూడా ఒక తప్పు చేస్తున్నావమ్మా. తెలుసో తెలియకో తొందరపడి ఒక పని చేసేస్తావు. అది సరైనది కాదు, నా వల్ల కాదు అన్న పక్షంలో నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తావు. నన్ను రక్షించండి బాబా, నన్ను కాపాడండి బాబా అని నా సహాయం కోసం నువ్వు నన్ను వేడుకుంటావు కదూ. ఒక్కసారి నువ్వు ఏదైనా సరే చేసేటప్పుడు ముందు నా పాదాల దగ్గర పెట్టి ఆ తరువాత ఆ పనిని ఆరంభించు. అంతా మంచే జరుగుతుంది బిడ్డ. నీకు ఎలాంటి కష్టం నష్టం లేకుండా ఆ పనిని పూర్తి చేస్తాను. నా బిడ్డని కాపాడుకోవటం, రక్షించుకోవటం నీ తండ్రిగా నా బాధ్యత తల్లి. నువ్వు నన్ను వేడుకున్నప్పుడు నిన్ను రక్షించాలి తల్లి. నిన్ను కాపాడుకుంటానమ్మా. నేను నీ వెంటే ఉండి నీ ఒడిదుడుకులను గమనిస్తూ నీ తప్పు ఒప్పులను సరిచేస్తూ ఉంటాను. నా మీద నమ్మకం ఉంచాలి కదమ్మా. అదొక్కటే నేను కోరుకునేది. ఇలా మనసుని వేదనకి గురి చేస్తే నువ్వు ఏం సాధిస్తావు చెప్పు తల్లి. దిగులు అనేది నీ మనసును కట్టిపడవేసిన వల లాంటిది. ఆ వల నుంచి నువ్వు బయటికి రాబిడ్డా. నా అనుగ్రహం నీకు పూర్తిగా దొరుకుతుంది. నా అనుగ్రహం వలన నీకు అన్నీ సరైపోతాయి తల్లి. బాబా నీ అనుగ్రహం నాకు పూర్తిగా అందుతుందా అనే సందేహమే వద్దు. నువ్వు నన్ను మొక్కడం మొదలుపెట్టింది నా అనుగ్రహం నీకు దొరకటం వల్లే తల్లి. నా అనుగ్రహం వల్లే నువ్వు నా వద్దకు వచ్చావు. నేను నీతోనే ఉన్నానమ్మా. నా పాదాలు తాకి శరణ వేడిన నీకు నీ కష్టాలన్నీ నీ నుండి దూరమైపోతాయి తల్లి. నా పాదాలు చెంత చేరిన వెంటనే నీ కర్మదోషాలన్నీ కూడా తొలగిపోతాయి తల్లి. నువ్వు కృంగిపోవటానికి, దిగులు పడటానికి ఏమీ లేదు. నువ్వు అనుకునే ఆ విషయం తప్పకుండా నిశ్చయంగా నెరవేరుతుంది. నేను చెప్పే ఈ శబ్దం మాట విన్నావు అంటే నువ్వు నాతో మాట్లాడగలుగుతున్నావు అని అర్థం తల్లి. నీ మనసు నిండుగా నీ కళ్ళంట ఆనంద కన్నీరు వస్తుంది. ఇక రాబోయే కాలం నీకు ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఇప్పుడు నీ మనసు కుదిరిపడిందా తల్లి? అన్ని విషయాలకి సమాధానం దొరికిందా? నీ కోరిక నెరవేరుతుంది అనే నమ్మకం నీకు వచ్చింది కదా తల్లి. ఇక నుంచి సంతోషంగా, ఆనందంగా, సకల సంపదలతో సంతోషంగా ఉంటావు బిడ్డ. నీ ప్రస్తుత పరిస్థితి చూసి కలవరపడకు. రాబోయే మంచి రోజుల గురించి ఆలోచించి ఆనందపడు.
నమ్మకంతో ఉండు తల్లి, అంతా మంచి జరుగుతుంది. నీ బాబా తండ్రి నీతో ఉండగా భయమెందుకమ్మా, ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు రెండవ నెంబరు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఈరోజు మన బాబా గారు అయితే మంచి సందేశం అందించారు కదండి. మన బాబా గారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కదా ఫ్రెండ్స్. మరి బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు, సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు, శుభం భవతు. జై సాయిరామ్.